పొదల మాటున బంగారు వర్ణపు గుమ్మడికాయలు కాసినవి. గుమ్మడికాయలు కాదు ప్రభు, అమ్మడికా అదే కాంతులు వెదజల్లే చిన్నది వలే ఉన్నది. చిన్నది కాదు చిత్తూ, పెద్దదే. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ప్రభు కేక కేక, ఈ చాటుమాటు ఎదురు చూపులు ఎవరి కోసం? నాలోని ఓ ముఖ్యమైన కేకని దోచుకెళ్ళిన ఓ దొంగ కోసం. ఇంతకి ఎవడో దోచుకెళ్ళినా దొంగన కేక? యముడు అలియాస్ యమధర్మరాజు. ఎందరు రాజా ఇడి కేక పేరు మొహం నీ తెలీదా? నాకు బాగా తెలుసు. నా హార్ట్ రాబరీ చేసినప్పుడే సీసీ కెమెరాలో క్యాప్చర్ చేసి ఆ కేకని నా బాడీలో ఆల్ పార్ట్స్ లో దాచుకున్నాను. ఇంతకీ ఈ దైత్రపు సంఘటన ఎప్పుడు జరిగినది? కలలో. మరి ఈయన కళ్ళ ముందే ఉన్న గుర్తించమే? చిచ్చి, ఈ నా కేక కాదు. కళ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ఉండటం వలన గుర్తించలేకపోవచ్చు. అదేం కాదు. రూపాయి బిళ్ళ మీద 3 సింహాల బొమ్మల నాకు బాగా గుర్తు. ఆయన రూపం సూటు బూటు వేసుకుని రింగు రింగుల ఒత్తైన చుట్టుతో ఎన్టీఆర్ లా ఉంటాడు. సుందరి, నీవు చింతించకము, నీ కేకని నేను తీర్చదను. చిచి, నీ కేక నాకు సరిపోదు. నేను నీ కేకని తీరుస్తానన్నది ఆ యముడినే నీ దగ్గరికి పంపించదను. ఆ మాట వింటుంటేనే చాలు కాల్చాలంత ఆనందంగా ఉంది. రేపు ఇదే సమయమునకు మా నందనవనముకి రమ్ము. అలాగే. అడు అలాగంటాడు కానీ నా గెస్ట్ హౌస్ వస్తున్నాను. భూలోకంలో అనుకున్నాను, ఇక్కడ కూడా ఆడదానికి స్వేచ్ఛ లేదు. ఈ అలంకరణలో మేము ఎన్టీఆర్ వల్లే ఉంటేమో. వారితో మీకు పోలికి ఎందుకులేండి. అవునవును, మా అందమునకు మేమే సాటి. మీరు అలా అనుకున్నారా? అవును చిత్తు, ఈ రహస్యమే ఎవరికి తెలియకూడదు. ఈ వేషధారణ గురించా ప్రభు? కాదు, ఆ సుందరితో మా ఆవేశము గురించి. చిత్రగుప్త, నీవు వెళ్ళి ఆ పొద చెట్టుని దాక్కుని ఉండు. మీరు? మేము వెళ్ళి ఆ పడతిని మాటలతో మడతేసి చూపులతో చుట్టేసి కౌగట్లో పట్టేసి పెట్టేసి ప్రభు అవకాశం ఇస్తే నాకు అట్లే చెయ్యాలి. ఓన్లీ అమ్మా రామయ్యర్రా, నిన్ను నా పరువాలతో పరులెట్టిస్తా. ప్రియా, అదే గొంతు. ఇంతకు ముందు కూడా అదే దరిద్రపు గొంతు కదా. ప్రేయసి, నేను ఇచ్చిట్లా నాకు పడిపోద్దేమో నీడిపోయి. ఏమైనది ప్రేయసి, ఏమైనది? డ్రీమ్ లో నన్ను గిల్లిన మిమ్మల్ని లైవ్ లో చూసేసరికి ఒళ్ళు మరిచి కళ్ళు గిర్రలు తిరిగాయి. ఎటులా 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 నీవు నన్ను మోహించావని తెలిసి అన్ని పనులు పక్కన పెట్టి నీ పక్కన వాళ్ళితిని నీ కోరిక తీర్చటకు. నీ వల్ల నాకేమీ రాదుగా. అంత లేదు, ఆపరేషన్ ఏం చేసుకున్నాడు? నీకేం కాదులే ప్రియా. నా పేరు ప్రియా కాదు. కంగారులో నీ పేరే అడగలేదు. కంగారు కాదు, కాము. నీ పేరు కత్రీనా కైఫు. ఓ, ఒంటిలోనే అనుకుంటుని పేరులోనే కత్తిని కైపుని దాచుకుంటే. అబ్బో, వీడు పరిగెట్టి పరిగెట్టి అలసిపోయేలా ఉన్నాడు. ఇక్కడ వైపు, అక్కడ కైపు. ప్రభు ఆగరా. ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు, నీ వెళ్ళి త్వరగా దాక్కును. ఇక్కడ దాకోనా? ఇక్కడ గదులేవి లేవా? ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఊపిరాడ చేస్తాను బాబు. కైపు, చూడు నా ప్రతిభ. ఓరి నాయనో, ఎక్స్టీరియర్ ఏమో 1.5 మీటర్ ఉంది, ఇంటీరియర్ ఏంటి 1.5 కిలోమీటర్ ఉంది. ఇంతకీ నా ఎమజ ఎక్కడుందో ఏంటో. అయ్యో, ఎవడివిరా నువ్వు? మొగుడి వల్ల పలకరించుచున్నావు. చెప్పించానంటే బూడిదైపోతావు. అయ్యో, నేను నీ పతిని. తీక్షణంగా చూడుము. ఏమిటి స్వామి ఈ అవతారము? ఓ పాపి కారాగారం నుంచి తప్పించుకుని తిరుగుచున్నాడని తెలిసి వాడిని పట్టుకున్నట్టుకి ఈ వేషంలో వచ్చేతని అంతే. అవును, నీవు ఈ వేళప్పుడు ఇచ్చటికి ఎలా వచ్చేటివి? అదేమిటి అలా అడిగెదరు? మీరే పిలిచితిరని వర్తమానం పంపితిరి కదా. నేనా? అవును అవును, విధుల్లో మునిగి మేము అలక్ష్మి చేయుచున్నామేమో అని బాధ కలిగింది. అందుకే నేడు మీద సరదాగా గడపాలని అనుకుంటుంది.
ఇక్కడున్నావా? హాయ్, ఏ ఎవరు నీవు? నీ ప్రియుడికి ప్రియురాలని. నీకోసం అని ఈ లోకం వస్తే ఆయన కోసం నేనొచ్చాను. పాపము ఆయన నాపతి. నేను ఆయన కాబోయే సతిని. యమునా నువ్వు అను ముగ్గురం కలిసి కసిగా కాపురం చేసుకుందాం. ఛీ, నా పతి పక్కన నీవా? చిచి, ఏమిటి అవతారం? ఏ బాలేదా? మ్మ్.